హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పర్సన్ మీ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇవన్నీ మొత్తం కంప్లీట్గా అయితే మనం చూద్దాము. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పర్సన్ థాట్స్ గురించి అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, ఛార్జ్ ఉంటుంది దానికి. సో కింద నేను డిస్క్రిప్షన్లో ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఛార్జెస్ మీకు ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, లేదు మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము అని అనుకుంటే, ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నన్ను వాట్సాప్లో అయితే కాంటాక్ట్ చేయండి. నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో టారో కార్డ్ రీడింగ్ నేర్చుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా ప్రీవియస్గా. టారో కార్డ్ రీడింగ్ నేర్చుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఏంజెల్ థెరపీ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ హీలింగ్ క్రిస్టల్స్ హీలింగ్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే మొత్తం నేను వీడియోస్ చేశాను, 3 వీడియోస్. ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ని చూడకుండా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. అంటే లైక్ ఏంటి అంటే ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది మీకు. అసలు ఈ టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి, నేర్చుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో అది చూస్తే మీకు నేర్చుకోవాలా వద్దా అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నా సజెషన్ అయితే టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. యాజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇంతగానం చెప్తున్నాను. అది మీ లైఫ్లో అయితే పాజిటివ్ చేంజెస్ని తీసుకొని వస్తుంది అని చెప్పేసి. సో స్టిల్ మాకేమో అవసరం లేదని అనుకుంటే అది మీ ఇష్టము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ అక్టోబర్ 12th నుంచి నెక్స్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సేమ్ టారో కార్డ్ రీడింగ్కి, ఏంజెల్ థెరపీకి అండ్ క్రిస్టల్ హీలింగ్కి ఆ రోజే బ్యాచెస్ అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను, దసరా ఫెస్టివల్ రోజు. సో ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ నేను కామెంట్స్లో చూశాను లైక్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ప్లీజ్ నన్ను అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అంటే నేను కింద ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. కామెంట్స్లో అయితే నేను ఫీజ్ డీటెయిల్స్, కోర్సెస్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయలేను. నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. ఇది కలెక్టివ్ రీడింగు. అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు, కొన్ని రెజినేట్ అవ్వచ్చు, కొందరికి మొత్తం కంప్లీట్ రీడింగ్ రెజినేట్ అవ్వచ్చు. ఎందుకంటే మీ ఎనర్జీస్ పిక్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. అందుకే ఇది పర్సనల్ రీడింగ్ కాదు, కంప్లీట్గా 100% అయితే గ్యారంటీ ఇవ్వలేము. సో మీ సిచ్యువేషన్కి మీకు సొల్యూషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్సనల్ రీడింగే తీసుకోవాలి. సో లేదు కలెక్టివ్ రీడింగ్లో చూస్తాము, మేము మెసేజెస్ ఏవి రెజినేట్ అయితే అవి తీసుకుంటామంటే అది మీ ఇష్టము. ఇందులో అయితే 100% రెజినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎవరికి ఏ మెసేజ్ రెజినేట్ అవుతుందో అది తీసుకోండి. మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. ఓకే, అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. అండ్ ఇది ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసమైనా కాదు, క్రష్ కోసమైనా చూడొచ్చు అండ్ మీ స్పౌస్ కోసమైనా చూడొచ్చు. జస్ట్ ఒక పర్సన్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కాబట్టి అవి ఎవరైనా చూడొచ్చు, అందరికీ రెజినేట్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియోని మీరు ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది రెజినేట్ అవుతుంది. సో ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పుడు చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఇంకా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, వాట్ ఆర్ మై కలెక్టివ్ పర్సన్స్ ఫీలింగ్స్ రైట్ నౌ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, వాట్ ఆర్ మై కలెక్టివ్ పర్సన్స్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఓకే, ద పూల్, Ace of Wands, okay, Magician, okay, 8 of Swords, okay, 7 of Wands, okay, Page of Cups, okay. సో కార్డ్స్ అన్నీ విజిబుల్గానే ఉన్నాయి కదా. ఎస్, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు కార్డ్స్ అన్ని విజిబుల్గానే ఉన్నాయి. ఫైన్.
సో బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అండ్ 3 ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఓవరాల్ ఫీలింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారండి. అంటే ఓవరాల్గా తన లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఈ కనెక్షన్లో కావచ్చు, తన ఫినాన్షియల్ రిలేటెడ్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే రైట్ నా ఉన్న సిచ్యువేషన్కి ఆ పర్సన్ సాటిస్ఫై అవుతలేదన్నమాట. అంటే ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా, 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అప్ అండ్ డౌన్స్ అయితే మీ పర్సన్ లైఫ్లో చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో అందులో నుంచి బయటికి రావాలి, ఒక పీస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అది కెరీర్ రిలేటెడ్ అయినా కావచ్చు, లేదు అని అనుకుంటే ఎమోషనల్ రిలేటెడ్ మీ కనెక్షన్లో అయినా కావచ్చు. ఓవరాల్గా ఒక న్యూ బిగినింగ్. అంటే ఇప్పుడు మీ కనెక్షన్ మంచిగా లేదనుకోండి, మీ కనెక్షన్లో కూడా మంచిగా ఉండాలి. అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్, కెరీర్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సన్కి అనుకోండి, అవి కూడా సాల్వ్ అవ్వాలి. ఈ 6 ఆఫ్ స్వార్డ్స్ ఏంటి అని అంటే 6 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చింది అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ మీ రిలేషన్ గురించి న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఎందుకు అంటే ఈ కార్డ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ తోటి ఒక పర్సన్ ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నట్టయితే ఇది ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటి అంటే మీనింగ్ మీ పర్సన్ మీ కనెక్షన్లో అప్ అండ్ డౌన్స్ అయితే ఉండకూడదు, ఒక పీస్ అనేది ఉండాలి, మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ మంచిగా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. దానికి రిలేటెడ్గా ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ పూల్ కార్డ్ తోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ కన్నింగ్గా ఏం ఆలోచించట్లేదు ఈ సిచ్యువేషన్లో. అంటే మీ రిలేషన్లో ఓన్లీ పాజిటివ్ థింకింగ్ తోటి, ప్యూరిటీ తోటి అయితే ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే లైక్ వాళ్ళ ఫైదా కోసము, వాళ్ళ బెనిఫిట్ కోసము ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అన్నట్టు ఇట్లా అనుకోవట్లేదు. ప్యూర్గానే ఈ కనెక్షన్లో పీస్ కావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే కెరీర్ రిలేటెడ్ కూడా అనమాట. రివార్డ్స్, రికగ్నైజేషన్ ఇవి కూడా. అంటే ఏంటంటే కెరీర్ రిలేటెడ్ కూడా ఈ పర్సన్ చేసిన ఎఫర్ట్స్కి పర్సన్కి రికగ్నైజేషన్ రావట్లేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో అక్కడ కూడా కెరీర్ రిలేటెడ్ కూడా ఒక మంచి న్యూ స్టార్ట్ అనేది ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఆ పర్సన్ హ్యాపీగా లేరు ఏ ఆస్పెక్ట్స్లోనూ. సో అన్నీ కూడా పాజిటివ్గానే టర్న్ అవ్వాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో డివైన్ మీద నమ్మకంతో ముందుకైతే వెళ్ళాలి అన్నట్టయితే ఒక న్యూ స్టార్ట్ అయితే తీసుకోవాలన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు ఒక ప్యాటర్న్ని ఫాలో అయ్యారనుకోండి, అది కాకుండా వేరే డైరెక్షన్లో ట్రై చేసి సక్సెస్ అయితే చూడాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఈ మీ రిలేషన్లోనూ చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కెరీర్లోనూ చూపిస్తుంది. రెండు దానిలోనూ అంటే రెండు ఆస్పెక్ట్స్లోనూ ఆ పర్సన్ ముందుకైతే వెళ్ళాలి, ఒక పాజిటివ్ గ్రోత్ అయితే చూడాలి అన్నట్టయితే అనుకుంటున్నారని నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఒక ప్యాషన్ ఎనర్జీ అనేది ఉంది ఈ పర్సన్కి, న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో న్యూ స్టార్ట్ అయితే చేయాలి అన్నట్టయితే ఆ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ అయితే క్లారిటీగా థింక్ చేస్తున్నారు ప్రజెంట్. నేను ఇందాక చెప్పాను కదా, మీ కనెక్షన్లోను అండ్ కెరీర్ విషయంలోనూ ఒక న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, న్యూ డైరెక్షన్లో ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి. సో దానికి రిలేటెడ్ ఆ పర్సన్ అయితే క్లారిటీ వచ్చిందనమాట. అంటే పాత పద్ధతులు అండ్ పాత డైరెక్షన్ అవి వర్కౌట్ అవుతలేవు, ఒక కొత్తగా ట్రై చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. సో దానికి రిలేటెడ్ ఆ పర్సన్కి థాట్స్ క్లియర్గా ఉండి ఆ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి, ఒక ప్యాషన్ ఎనర్జీ అనమాట, ఖచ్చితంగా చేయాలి, నేను సక్సెస్ పొందాలి ఈ రెండిట్లో అన్నట్టు. సో ఆ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు బాగా. అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఈ పర్సన్ అన్ని కంట్రోల్ చేయాలన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే పాజిటివ్గానే, ఇది నెగిటివ్గా అని కాదు. కంట్రోల్ అంటే ఇందాక చెప్పాను కదా, సేమ్ అవే చూపిస్తున్నాయి కార్డ్స్ అన్నీ కూడా. ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఓవరాల్ సిచ్యువేషన్ ఇలానే ఉంది. అంటే అన్నిట్లోనూ ఆ పర్సన్కి పాజిటివిటీ కావాలి లైఫ్లో. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ప్రజెంట్ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి పాజిటివ్గా టర్న్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఈ పర్సన్ స్ట్రెంగ్త్ని కూడా గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నప్పుడు ఇంకొకటి సడన్గా చేంజ్ చేసుకోవాలి అని అంటే కొంచెం స్ట్రెంగ్త్ అయితే కావాలి, గట్స్ కావాలి. సో ఆ పర్సన్ అయితే ఈ కంట్రోల్ చేయాలి, వీటన్నిటిని ఒక పాజిటివిటీ అయితే తీసుకురావాలి లైఫ్లో. అంటే తన లైఫ్ మీద తన కంట్రోల్ ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే లైక్ ఆ పర్సన్ ఇన్ని రోజులు వేరే వాళ్ళు తన లైఫ్ని లీడ్ చేయడం కానీ, ఆ పర్సన్ చేతిలో ఏం లేకోకుండా ఏవో జరిగిపోతున్నాయి అన్నట్టు. అంటే మీ కనెక్షన్లో కూడా నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఆ పర్సన్ వాంటెడ్లీ చేశారు
అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీ కనెక్షన్లో ఏమైనా నెగిటివిటీస్ వచ్చాయి, డిస్టర్బెన్సెస్ వచ్చాయంటే ఈ పర్సన్ కావాలని చేయలేదు, అది తెలియకుండా అయిపోయిందనమాట ఆ పర్సన్కి. సో అందుకే ఆ పర్సన్ మొత్తం అన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూస్తే మెజిషియన్ ఎనర్జీ కంట్రోల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఆ పర్సన్ అయితే ఇలా అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్కి ఏదో సంథింగ్ ఏమంటారు డివోషనల్ రిలేటెడ్ స్పిరిచువల్ గ్రోత్ అయితే కొంచెం చేస్తున్నారు, కొంచెం గెయిన్ అయితే స్పిరిచువల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్కి ఒక క్లారిటీ అంటే వచ్చింది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మెజిషియన్ కార్డుతోటి ఏంటి అని అంటే మీ పర్సన్కి స్పిరిచువల్గా ఏవో ఎన్లైట్మెంట్ అయితే అవుతూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్కి క్లారిటీ అనమాట. ఈ కనెక్షన్లో ఏం కావాలి, కెరీర్లో ఏం కావాలి, ఎలా ట్రై చేయాలి, అసలు ఈ పర్సన్ డెసిషన్ తీసుకోవడానికి కూడా అంటే లైక్ మీ కనెక్షన్లో ఒక న్యూ స్టార్ట్ రావాలి, కెరీర్లో న్యూ స్టార్ట్ రావాలి, కెరీర్లో అండ్ మీ రిలేషన్లో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకోవడానికి కూడా రీజను ఈ పర్సన్కి స్పిరిచువల్గా కొంచెం డౌన్లోడ్స్ అయితే వస్తున్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఆ పర్సన్ అని అంటే మీరు అసలు ఈ కనెక్షన్లో ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నారు. అంటే లైక్ ఇన్ని రోజుల నుంచి ఈ కనెక్షన్లో జరిగిన సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ థాట్స్ ప్రజెంట్ ఈ ఏమంటారు ఈ రిలేషన్లో స్ట్రక్ అవ్వకూడదు అన్నట్టయితే అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఈ కనెక్షన్లో స్ట్రక్ అయిపోయాము అన్న ఫీలింగ్లో ఉన్నారు, అందులో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఉంటుంది కదా లైక్ పాస్ట్లో ఈ పర్సన్ తెలియక ఏమన్నా చేసి ఉంటే మీరు ఎగ్జాస్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ చూపిస్తుంది నాకు. అందుకోసం అని చెప్పేసి మీరు ఈ కనెక్షన్ని ఒక స్టక్ సిచ్యువేషన్ లాగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అందులో నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి లెట్ గో చేయాలి ఈ కనెక్షన్ అన్నట్టయితే అనుకుంటున్నారని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే లైక్ ఈ స్టక్కింగ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టు ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ బ్లాకేజెస్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినంత వరకు మీరు ట్రై చేశారు, ఇప్పుడు ఆ పర్సన్ కావాలనుకుంటున్నప్పుడు మీరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో అదే ఇక్కడ ఇగ్నోరెన్స్గా చూపిస్తుంది, అంటే బ్లాకేజ్ లాగా చూపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీరు ఈ కనెక్షన్ గురించి ఆలోచించట్లేదు, వద్దనుకుంటున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. సో అదే నాకు ఇక్కడ బ్లాకేజెస్ లాగా చూపిస్తుంది. బట్ ఓవరాల్ అవుట్కమ్ అయితే మీ కనెక్షన్లో పాజిటివిటీ అయితే చూపిస్తుంది. అంటే మీ పర్సన్ చేంజ్ అవుతారు, మీరు కూడా లైక్ ఆ పర్సన్ బిహేవియర్ చూసి యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫ్యూచర్ అయితే మీ ఇద్దరి కనెక్షన్లో పాజిటివిటీ అయితే ఉంటుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓవరాల్గా ఏంటి అని అంటే ఫ్యూచర్లో అయితే మీ కనెక్షన్ అయితే మంచిగా ఉంటుంది. సో ఆ పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు న్యూ బిగినింగ్కి అని చెప్పాను కదా, ఆ పర్సన్ ట్రై చేస్తారు న్యూ బిగినింగ్కి. నాకు ఇక్కడైతే ఆ పర్సన్ వచ్చి మీకు చెప్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ ఆఫర్ ఇస్తారు, అంటే ఎమోషనల్ ఆఫర్ ప్రపోజ్ చేయడం కానివ్వండి, సర్ప్రైజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. సో అది కూడా లైక్ కొంతమందికి వితిన్ మంత్ వచ్చేలాగా అయితే నాకు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఒక 1 month 2 months ఓవరాల్గా ఇక్కడ చాలా మందికి 1 month లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది. సో మీ ఎనర్జీస్ బ్యాలెన్స్గా పెట్టుకుంటే తక్కువ టైము, లేదనుకుంటే అది ఇంకా ఎక్కువ టైం అవుతుంది. సో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం అయితే చూపిస్తుంది మీ కనెక్షన్లో గ్రోత్ అయితే ఉంటుంది, మీ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కూడా లైక్ ఆ పర్సన్ నమ్మేలాగా చేస్తారన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. పాస్ట్లో ఏమన్నా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి మీ పర్సన్ మీద మీకు, సో ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ఆ పర్సన్ ట్రై చేస్తారు అన్నట్టయితే, అంటే లైక్ ఎఫర్ట్స్ పెడతారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఓవరాల్ ఫ్యూచర్లో అయితే మీ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్. సో ఇంకా చూద్దాము ఇంకేం ఫీలింగ్స్ ఉన్నాయి ఆ పర్సన్కి అన్నట్టయితే. అంటే ఆ పర్సన్కి చాలా చాలా నమ్మకం ఉందన్నమాట, కనెక్షన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి. సో చూద్దాము ఇంకేమున్నాయి అని చెప్పేసి అయితే ఆ పర్సన్ ఫీలింగ్స్. Six of Pentacles, wow, 10 of Pentacles, 7 of Wands again. సో ఇందాక చెప్పాను కదా
ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి కూడా అంటే రెడీగా ఉన్నారనమాట. అంటే మీరు ప్రీవియస్గా ఎఫర్ట్స్ పెట్టి ఉంటే ఆ పర్సన్ పెట్టకపోయి ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టేసి ఈ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ దానికోసమని అని చెప్పేసి ఆ పర్సన్ అయితే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతారన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీ పర్సన్ మీతోటి ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీని అనమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ పర్సన్ న్యూ స్టార్ట్ కెరీర్లో కూడా చేయాలనుకుంటున్నాను, మీ రిలేషన్లో కూడా చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఆ పర్సన్ కెరీర్ గ్రోత్ చూస్తున్నారు, అంటే ఫినాన్షియల్గా అనమాట, ఫినాన్షియల్ స్టెబిలిటీ చూస్తున్నారు, మిమ్మల్ని కూడా ఆ పర్సన్ ఫ్యామిలీలో చూస్తున్నారు అనమాట. ఓవరాల్గా ఏంటి అంటే మీతోటి తను ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అండ్ దాంట్లో మనీ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదని చెప్పేసి కష్టపడాలని కూడా ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా మీకు ఆ పర్సన్ మనీ రిలేటెడ్ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని, సో ఓన్లీ రీయూనియన్ గురించే కాదు మీకు అన్నీ ప్రొవైడ్ చేయాలి అన్నట్టు కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో ఇంకా చూద్దాము ఇంకేం అనుకుంటున్నారు మీ పర్సన్ అనైతే. ద వరల్డ్ కార్డు, ఓకే. ఏస్ ఆఫ్ సోర్డ్స్, వావ్, 9 ఆఫ్ పెంటికల్స్. అగైన్ మీ కనెక్షన్లో గ్రోత్, పాజిటివిటీ అన్నీ చూడాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్ ఎనర్జీలో కూడా చూస్తున్నారు. ఈ కనెక్షన్లో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి, విక్టరీ అయితే ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ పర్సన్ ఈ కనెక్షన్లో హ్యాపీగా ఉన్నారు అన్నట్టయితే, హ్యాపీగా ఉంటారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఇక్కడ వరల్డ్ కార్డ్ ఏంటి అని అంటే లైక్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గా టర్న్ అవుతాయి అని చెప్పేసి చూపించే కార్డు. అండ్ నాట్ ఓన్లీ దట్, హ్యాపీనెస్ని కూడా ఇండికేట్ చేసే కార్డు. సో ప్రీవియస్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఈ కనెక్షన్లో, హ్యాపీగా లేరు అని అనుకుంటే మాత్రం ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీతోటి హ్యాపీగా ఉండాలనే కాదు, ఆ పర్సన్ మీకు ఏవి తక్కువ చేయకూడదు ఫ్యూచర్లో అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ పర్సన్ మీకు ఏవి తక్కువ చేయకుండా చూసుకోవాలి అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు. అంటే లైక్ ఈ పర్సన్ ఏమంటారు, మీకేం తక్కువ చేయకుండా చూసుకోవాలన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఓన్లీ లవ్ ఇవ్వడమే కాదు, ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి మిమ్మల్ని. అంటే ఇన్ని రోజులు ఆ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి దూరంగా పారిపోవడం కానీ, కమిట్మెంట్ నుంచి దూరంగా పారిపోవడం కానీ ఇలాంటివి అయితే చేసి ఉంటే మాత్రం ఇప్పుడైతే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కనెక్షన్లో అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఇంకా చూద్దాము ఇంకేమనుకుంటున్నారు అని చెప్పేసి. అగైన్ మెజిషియన్ కార్డ్ వచ్చింది చూడండి. సో జడ్జిమెంట్, ఓకే. చారియట్ కార్డు, అన్డౌటెడ్లీ ఈ పర్సన్ అయితే మీ కనెక్షన్లో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఏస్ ఆఫ్ కప్స్ కార్డు, మీకైతే ఒక ఆఫర్ ఇవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో అగైన్ మెజిషియన్ కార్డు వచ్చింది. మెజిషియన్ కార్డు ఎనర్జీ డబల్ ఉంది. సో అంటే ఏంటంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు, ఈ పర్సన్ సిచ్యువేషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయాలి, ఈ పర్సన్ అన్నీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని చెప్పేసి. అంటే ఇన్ని రోజులు నెగిటివ్గా జరిగిన వాటిని అన్నిటినీ పాజిటివ్గా టర్న్ చేయాలి అని చెప్పేసి ఒక ప్యాషన్ తోటి ఈ పర్సన్ అయితే ముందుకెళ్తున్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, గ్రోత్ కూడా ఉంది ఈ పర్సన్కి అన్నట్టయితే చూపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ జెన్యూన్గా ట్రై చేస్తున్నారు. సో మీ పర్సన్ కూడా జెన్యూన్గా ట్రై చేస్తారు, అందుకని యూనివర్స్ ఈ పర్సన్కి రిజల్ట్ పాజిటివ్గా ఇస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ కనెక్షన్లో పాజిటివిటీ ఉంటుంది అఫ్ కోర్స్, అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా ఈ పర్సన్కి స్టెబిలిటీ అనేది కూడా వస్తుంది. సో రెండు కావాలనుకుంటున్నారు ఈ పర్సన్, అందుకే 2 సార్లు మెజిషియన్ ఎనర్జీ వచ్చింది చూడండి, ఒకటి మీ రిలేషన్లో, ఒకటి ఫినాన్షియల్ రిలేటెడ్ అన్నట్టు కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఇది. మెజిషియన్ అంటేనే స్ట్రాంగ్ ఎనర్జీ, అది అలాంటిది 2 సార్లు వచ్చిందంటే ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. సో ఫ్యూచర్లో అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది నాకు. సో యాక్షన్ అయితే పక్కా తీసుకుంటారు. ఈ పర్సన్కి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏం చేయాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి ఈ పర్సన్కి రియలైజేషన్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, న్యూ డైరెక్షన్లో ట్రై చేస్తారని చెప్పేసి. సో అదే అనమాట, ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు ఏవి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఈ పర్సన్ అన్నీ తెలుసుకుంటున్నారనమాట. సో స్పిరిచువల్గా అయితే ఈ పర్సన్ ఎన్లైట్ అవుతున్నారు అనడానికి ఇంకొక రీజన్ ఇదనమాట.
ఇంకోసారి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పర్సన్కి అర్థమవుతుంది, అనలైజ్ చేస్తున్నారు ఆ పర్సన్. ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ తోటి ఏంటి అని అంటే మీకు ఆ పర్సన్ ఇన్ని రోజులు మీరు చేసిన వాటికి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. యూనివర్స్ మీకు మీ రిలేషన్లో మీకు జడ్జిమెంట్ ఇస్తుంది అన్నట్టయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీ పర్సన్ వచ్చి మీకు ఆఫర్ ఇస్తారు, మీ పర్సన్ తోటి మీరు హ్యాపీగా ఉంటారు. అంటే ఇన్ని రోజులు మీరు పడిన ఎఫర్ట్స్కి అయితే రిజల్ట్ వస్తుంది, యూనివర్స్ రిజల్ట్ ఇస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. చాలా చాలా పాజిటివ్గా ఉంది ఈరోజు. ఆ పర్సన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. నైట్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే. 4 ఆఫ్ పెంటకిల్స్, ఓకే. 8 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా చూస్తున్నారండి. ఇన్ని రోజులు మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఆ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఎమోషనల్గా అండ్ డిస్టర్బ్ అయ్యి ఇలాంటివన్నీ ఉంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడము వచ్చింది, మీకు బ్యాలెన్స్గా ఉన్నారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏం లేదండి, ఓపిక ఉన్నంత వరకు ఏమంటారు భరిస్తాం కదా, ఓపిక అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఎగ్జాస్ట్ అయిపోయి మనకు బ్లాస్ట్ అవుతాం కదా. సో అదే అనమాట. అంటే ఎమోషనల్గా ఇన్ని రోజులు మీరు ఓవర్గా ఎమోషన్ చూపించడం ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు మీరు ఎమోషనల్గా స్టేబుల్ అయ్యారు అన్నట్టయితే ఇక్కడ ఈ పర్సన్ చూస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు కూడా స్పిరిచువాలిటీ మీద స్పిరిచువాలిటీ ఇంప్రూవ్ అయింది మీలో కూడా అని చెప్పేసి ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఓవరాల్గా మీ లైఫ్లో ఫ్రూట్ఫుల్నెస్ ఉంది అని చెప్పేసి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఎలా అయినా మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవాలని చెప్పేసి ఈ పర్సన్ అయితే చూస్తున్నారు. అంటే లైక్ మిమ్మల్ని లెట్ గో చేయడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు స్టెబిలిటీకి కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు స్టెబిలిటీ కోసము ఒక కమిట్మెంట్ కోసం మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేసి ఉంటే అవి ఇప్పుడైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా బ్యాలెన్స్ పర్సన్ లాగా అయితే చూస్తున్నారు. అంటే మీరు అలా చేంజ్ అయ్యారు కాబట్టే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. ఓకే, సో ఇంకా చూద్దాము. ద హ్యాంగ్డ్ మ్యాన్, ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 2 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ నేను బ్లాకేజ్ చెప్పాను కదా, లైక్ మీరు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఇంకా అనుకోవట్లేదు అని చెప్పేసి. అంటే మీకు ఈ పర్సన్ ఎలా చూస్తున్నారు అంటే ఏం బ్లాకేజెస్ ఉన్నాయి అని అంటే ఈ కనెక్షన్లో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషను బ్లాకేజ్ లాగా ఈ పర్సన్కి అనిపిస్తుంది. అంటే మీరు ఇంకా ఇందులో ఎఫర్ట్స్ పెట్టకూడదు అన్నట్టయితే అనుకుంటున్నారు, మీరు స్ట్రాంగ్గా అయ్యారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ మీరు ప్రజెంట్ కెరీర్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్టయితే చూస్తున్నారు. సో అదే ఈ పర్సన్కి ఇక్కడ బ్లాకేజ్ లాగా కనిపిస్తూ ఉంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఈ ఎనర్జీలో ఉండడం వల్లనే మీ పర్సన్ మీకు ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు. సో నైస్, మీరు కూడా చేంజ్ అయ్యారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అగైన్ 6 ఆఫ్ స్వర్డ్స్, వావ్. క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. అండ్ అగైన్ చూడండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో పక్కా ఆఫర్ అయితే వస్తుంది. 4 ఆఫ్ వాండ్స్ మ్యారేజ్ని ఇండికేట్ చేసే కార్డ్ ఇది. సో అఫ్కోర్స్ మీ పర్సన్ అయితే మీ కనెక్షన్లో ఏమంటారు న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి, ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ దూరం చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అగైన్ ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా 6 ఆఫ్ స్వార్డ్స్ కార్డు మనకు ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే ఒక ఏమంటారు ఒక అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ నుంచి పీస్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది జర్నీని కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు. మేబీ కొంతమంది ఉంటారు కదా ఈ సొసైటీలో ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇద్దరు దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. అండ్ సొసైటీ గురించనే కాదు మీతోటి ఏదో సంథింగ్ జర్నీ చేయాలి అన్నట్టయితే ఆ పర్సన్ థింక్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ తోటి ఆబ్వియస్లీ ఈ కనెక్షన్లో గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ చాలా చాలా ప్యూర్ ఎనర్జీ. అంటే అవుట్కమ్ ఓవరాల్గా ఈ కనెక్షన్లో ఏంటి అని అంటే మీరు ప్రజెంట్ ఉన్న అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ నుంచి అంటే రిలేషన్స్లో అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ నుంచి పీస్ఫుల్గా ఒక సిచ్యువేషన్లోకి వెళ్తారు,
నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్కి వెళ్తారు, గ్రోత్ ఉంటుంది కనెక్షన్లో. అండ్ అంతేకాదు ప్యూర్ లవ్ కూడా ఉంటుంది కనెక్షన్లో అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అవుట్కమ్ కూడా చాలా చాలా పాజిటివ్గా వచ్చింది. సో ఓవరాల్గా ఇద్దరు చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి ఈ మెసేజెస్ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, మీరు చేంజ్ అయ్యారు కాబట్టే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. సో ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు చేంజ్ అయ్యారు అని అంటే మాత్రం మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు, అంటే లైక్ మీ దగ్గరకు వస్తారు, అందులో నో డౌట్. నాకు ఇక్కడైతే అంత మొత్తం పాజిటివ్గానే అనిపిస్తుంది. చాలామంది అయితే వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేశారు, ఎమోషనల్గా స్టెబుల్గా ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నైస్. సో కంగ్రాట్స్ అలాంటి వాళ్ళకి. ఎందుకనంటే చేంజ్ అవ్వడం చాలా చాలా కష్టము. సో మీరు చేంజ్ అవుతున్నారు, సో కంగ్రాట్స్. అండ్ మీ పర్సన్ కూడా వస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో బీ పాజిటివ్, అలానే ఉండండి, నెగిటివ్గా మళ్ళీ వెళ్ళకండి. సో మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము, ఏం చెప్పాలనుకుంటున్నాను మీ పర్సన్ అని. ఐ సీ వై ఎవ్రీథింగ్ హ్యాపెన్ ద వే ఇట్ డిడ్. సో ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందని చెప్పాను కదా, సో ఆ పర్సన్ అయితే అబ్జర్వ్ చూస్తున్నారు అనమాట ఏమేమి జరిగాయని చెప్పేసి. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే నేను ఇంటెన్షనల్గా చేయలేదన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు. మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. మీ పర్సన్ చెప్తున్నారు మీ హార్ట్ మీ పర్సన్ హార్ట్ మీదే అన్నట్టు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. సో మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీకోసం అన్నట్టయితే చెప్తున్నారు. మై హార్ట్ ఏక్స్ ఫర్ యూ. ఓకే, అగైన్ మీ పర్సన్ హార్ట్ మీకోసం తప్పిస్తుంది అని అంటారు చూడండి. సో అలాంటి ఎనర్జీ అనమాట. ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ. సో మీ గురించి తన ఫ్యామిలీలో చెప్పారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో నాకు ఇక్కడ చెప్పాను కదా 4 of Wands కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఈ 4 of Wands ఏంటి అని అంటే ట్రెడిషనల్ మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీ గురించి చెప్పాను అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఇంకా చూద్దాము. యూ ఆల్వేస్ నో హౌ టు మేక్ మీ స్మైల్. సో మీ పర్సన్ ఎలా నవ్వించాలి అంటే హ్యాపీగా చూసుకోవాలనేది మీకు తెలుసు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఐఎమ్ స్కేర్డ్ టు రీచ్ అవుట్ టు యూ. సో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం భయపడుతున్నారనమాట, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి. ఇందాక చెప్పాను కదా, మిమ్మల్ని హై ప్రెస్టెస్ ఎనర్జీలో చూస్తున్నారు అని చెప్పేసి, ఎమోషనల్గా స్టేబుల్గా చూస్తున్నారు, ఫ్రూట్ఫుల్గా చూస్తున్నారు అని చెప్పేసి. సో అందుకే ఈ పర్సన్ కొంచెం భయపడుతున్నారు. ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి మీ పర్సన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు కనెక్షన్లోనే ఉండాలని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఐ నో యూ వోంట్ ఫీల్ ద సేమ్. అంటే ఇది హై ప్రిస్టెస్ ఎనర్జీకి చేంజ్ అయ్యారు మీరు అని చెప్పేసి చెప్పాను కదా. అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రీవియస్గా మీరు ఎలా అయితే ఈ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారో ప్రజెంట్ అలా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఐ వాంట్ టు హోల్డ్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని హోల్డ్ చేయాలన్నట్టయితే అనుకుంటున్నారు. ఇదేంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని హగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. మీ పర్సన్కి మీరే కరెక్టు అన్నట్టయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం. యూ డిజర్వ్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్. సో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను ఇంతకు ముందు స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా, మీకు ఆ పర్సన్ ఫినాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, అన్నీ ఆఫర్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ అలా ఆలోచించడానికి రీజనే మీరు తను ఆఫర్ చేసేదానికంటే ఎక్కువ డిజర్వ్ చేస్తారు అని అనుకోవడం. సో అదైతే అనుకుంటున్నారు మీ పర్సను. ఈవెన్ దో we weren't not together, I just can't to see myself letting you go. సో మీ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని లెట్ గో చేయడానికి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మీరు ఈ కనెక్షన్ నుంచి బయటికి వెళ్ళడం ఆ పర్సన్కి ఇష్టం లేదనమాట. ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్. సో ఇది ఇంకా కనెక్షన్ ఓవర్ అవ్వలేదు అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు. అండ్ డోంట్ బీ సో ఇన్సెక్యూర్. మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటే ఆ పర్సన్ అయితే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి అన్నట్టయితే చెప్తున్నారు. అండ్ లెట్ మీ పర్సీవ్. మీ పర్సన్ మిమ్మల్ని అచీవ్ చేయాలని చూస్తున్నారు. సో అదే ఆ పర్సన్ చెప్తున్నారు, లెట్ మీ పర్సీవ్ అని చెప్పేసి. సో ఇది ఈరోజు రీడింగ్. చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్. సో అందరూ వీడియోని లైక్ చేయండి. సో మీకు గైడెన్స్ అయితే దొరికిందని అనుకుంటున్నాను. గైడెన్స్ దొరికితే నాకు కింద కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.